హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన తొలి వెలుగు. మొత్తానికైతే ఏదైతే గురుకుల సంబంధించినటువంటి ఉపాధ్యాయ నియామకాల్లో అవరోహణ పద్ధతి పాటిస్తూ తమకు న్యాయం జరిపించాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఒకవేళ కనుక అవరోహణ పద్ధతి పాటించకుంటూ ఈ జాబులను ఫిల్ చేస్తే మరి తమకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి వందలాది మంది ధర్నా చౌక్ దగ్గరికి వచ్చి ధర్నా చేస్తున్నటువంటి సంఘటన కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వందలాది మంది ఒక పక్కన ఎవరైతే ఎగ్జామ్స్ రాసినటువంటి అభ్యర్థులంతా కూడా ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. గతంలో ఇచ్చినటువంటి హామీలను కూడా ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అన్యాయం చేస్తా ఉంది అన్నటువంటి ఒక వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఏందమ్మా ఈ రోజు మీరు ఇక్కడ ధర్నా చౌక్ లో కూర్చొని ధర్నా చేయడానికి ప్రధానమైనటువంటి కారణం? మేము గురుకుల అభ్యర్థులం సార్. తరగతి గదుల నుండి విద్యార్థులకు పాఠాలు చెప్పుకోవాల్సిన మేము ఈ రోజు ధర్నా చౌక్ లో ఎర్ర టెండలో కూర్చున్నామంటే కారణం ఏంటంటే గురుకుల బోర్డులో జరుగుతున్నటువంటి నియామక ప్రక్రియ ఏదైతుందో అది కరెక్ట్ గా లేదు సార్. ఏంటంటే ఫస్ట్ మల్లయ్య భట్ గారు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏం చెప్పిండ్రంటే అవరోహణ పద్ధతిలో డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ ఇట్లా రిక్రూట్ చేస్తా వస్తామని చెప్పిర్రు సార్. ఇప్పుడు తీరా టైంకి ఏం చేసిరంటే ఆధారగా పీజీటీ రిజల్ట్ ఇచ్చిర్రు సార్. పీజీటీ రిజల్ట్ ఇవ్వడం వల్ల ఏమైతుంది అంటే ఆ పీజీటీలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే డిఎల్లో జేఎల్లో ఉన్నారు సార్. అట్లా ఒక్కొక్కరికి 3 జాబ్లు వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ 3-4 జాబ్లు వచ్చిన వాళ్ళకి రిలింక్విష్మెంట్ ఆప్షన్ అనేది ఒకటి ఇవ్వాలి సార్. అది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తలేరు. ఇది వరకు 2018లో ఇదే ట్రిప్ ఇంప్లిమెంట్ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ కూడా టీఎస్పీఎస్సీలో కానీ టీఎస్ఎల్పిఆర్బిలో కానీ రిలింక్విష్మెంట్ ఆప్షన్ అనేది కొనసాగుతుంది. కానీ ట్రిప్ మాత్రం ఇవ్వని చెప్తుంది సార్. ఈ రిలింక్విష్మెంట్ ఆప్షన్ అనేది ఏంటంటే ఉన్నత స్థాయి పోస్ట్ వచ్చిన అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళు నేను పలానా డిఎల్ కి సెలెక్ట్ అయినా నేను ఆ జాబ్ చేస్తాను, కింది స్థాయిలో ఉన్నటువంటి జేఎల్ పీజీటీ టీజీటీ ఏవైతే ఉన్నాయో నాకు వద్దు ఇవి అనేది ఒక ఫామ్ సార్, ఒప్పంద పత్రం. అది చేయడం వల్ల ఏమైంది అంటే తర్వాత మెరిట్ లో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది సార్. ఈ గవర్నమెంట్ మూసా ధోరణిలా ఈ మల్లయ్య భట్ గారు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి అడిగితే మా దగ్గర ఏం లేదమ్మా, మా చేతిలో ఏం లేదు, మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి జీవో తెచ్చుకోండి అని అంటున్నారు. 2018 ఇచ్చింది, ఇప్పుడు ఇవ్వడానికి ఏమైంది సార్ అంటే గవర్నమెంట్ మారుతున్న కొద్ది నిబంధనలు మారుతాయా? అందుకని మేము ఇక్కడ మా డిమాండ్స్ కోసం ఇక్కడ కూర్చున్నాం సార్. ఆల్రెడీ ఏజ్ అయిపోయింది, చదివి 3-4 ఏళ్ళ నుంచి చదివి ఏజ్ కూడా దగ్గరకు వచ్చింది సార్. ఇంకా చదివే ఓపికలు మాకు అసలే లేవు. ఏమన్నా అంటే ఇప్పుడు చావడానికైనా రెడీగా ఉన్నాం తప్ప ఇంకా చదివి చేసే అంత అయితే లేదు సార్. మళ్ళీ బ్యాక్లాగ్ పడితే ఏమైంది అని అంటే ఇంకో ఎన్నేళ్ళకి నోటిఫికేషన్ వస్తుందో చెప్పలేము. అప్పటి వరకు చదివే అంత ఓపిక ఉంటుందా సార్ మాకు? అది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రధాన డిమాండ్లు 2 సార్. ఒకటి డిసెండింగ్ ఆర్డర్ లో పోస్టులను ఫిల్ చేయాలి, అట్లనే రిలింక్విష్మెంట్ ఆప్షన్ అనేది ఒకటి ఇవ్వాలి. 9210 పోస్టుల్లో 9210 ఇండివిజువల్స్ ని ఫిల్అప్ చేయాలి సార్. ఒక్కొక్కరికి 2-2, 3-3 ఇచ్చుకుంటా పోతే మిగిలిన పోస్టులను బ్యాక్లాగ్ పడే అవకాశం ఉంది సార్. ఈ బ్యాక్లాగ్ పట్టే మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తారో రాదో కూడా చెప్పలేము. ఇప్పుడు మేము ప్రధానంగా సీఎం గారిని చేతులు జోడించి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సార్ ఒక్కసారి మా గురించి ఆలోచించండి, ఒక్కసారి ఇందులోకి ఈ సమస్యలోకి తొంగి చూసి మా సమస్య ఏమైతుందో మీరు ఒక జీవో ఇవ్వండి సార్. మీరు జీవో ఇస్తే చేస్తామని మల్లయ్య భట్ గారు చెప్తున్నారు సార్. మీకు ఇంతమంది ఇక్కడ ఈ రోజు కూర్చొని అభ్యర్థిస్తున్నాం సార్. మిగతా 6000 చేంజ్ ఉన్నాయి సార్. మొన్న పీజీటీ వాళ్ళకి ఇచ్చిండ్రు కొన్ని అపాయింట్మెంట్స్, లైబ్రరియన్స్ కి ఇచ్చిండ్రు, ఇంకా మిగిలిన 6000 చేంజ్ ఉన్నాయి సార్. అయితే అది కూడా ఇవాళ రేపు వస్తుంది అని అంటున్నారు, టీజీటీ లిస్ట్ కూడా వస్తుంది అని అంటున్నారు. ఆల్రెడీ డిఎల్ జేఎల్ వాళ్ళకి డెమోలు అవుతున్నాయి. కాకపోతే వాళ్ళే అన్నిట్లలో ఉండడం వల్ల ఇప్పుడు టీజీటీలా ఇప్పుడు 180-190 మార్క్స్ వచ్చిన వాళ్ళని కూడా ఇక్కడ కూర్చున్నాం సార్. మేము ఆరామ్స్ గా అట్లా ఇచ్చుకుంటా పోతే రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఇచ్చి అవరోహణ ఇస్తే మాకు కళ్ళు మూసుకొని జాబ్ వచ్చేది. ఈ రోజు ఇక్కడ కూర్చున్నామంటే ఏంటి పరిస్థితి? మెరిట్ లో ఉన్న వాళ్ళమే సార్. మేమంతా మెరిట్ లో ఉండి ఎక్కడెక్కడి నుంచి వచ్చినాం సార్. అది మాకు అన్యాయం జరుగుతుంది. మేము 2 లక్షలకి 2 లక్షల జాబ్లు అయితే మిమ్మల్ని ఇవ్వమంటలేము కదా. ఆ 9200 పోస్టులే సక్రమ పద్ధతిలో ఫిల్ చేయండి సార్. మేము అడిగేది అది, న్యాయంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం అంతే. డిసెండింగ్ ఆర్డర్ లో ఇవ్వాలి. అది అదే అర్థం కావట్లేదు సార్. యాక్చువల్లీ నోటిఫికేషన్ ఏంటంటే వర్టికల్ విధానం ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు. కాకపోతే మళ్ళీ వీళ్ళు కేసు చేయడం వల్ల హారిజాంటల్ ఇంప్లిమెంట్ చేసి ఆల్రెడీ మహిళలు చాలా ఉద్యోగాలు కోల్పోయారు. మళ్ళీ మధ్యలో డిసెండింగ్ ఆర్డర్ లో పోస్టింగ్లు ఇవ్వకుండా సడన్ గా పీజీటీ ఇచ్చేసి ఈ రోజు మేము ఈ పరిస్థితిలో కూర్చునే స్థాయికి వచ్చినాం సార్. ఇంకొకటి 1:2 నేను కూడా వెళ్ళాను, కానీ మా ఫైనల్ లిస్ట్ లో రాలేదు సార్. అదే మా ఏంటంటే డిసెండింగ్ ఆర్డర్ లో ఫిల్ చేస్తే మాలాంటి 1:2 పోయిన వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది డెఫినెట్లీ. సో ప్లీజ్ రేవంత్ అన్న, ప్లీజ్ మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాం. ఒకవేళ మీరు ఈ డిమాండ్ కనుక ప్రభుత్వం నెరవేర్చకపోతే మీ తదుపరి కార్యాచరణ ఎట్లా?
డెఫినెట్లీ మేము నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాం సార్. ఆమరణ దీక్ష చేస్తాము, లేదంటే ఇంకా ఏ లెవెల్కి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మాకు ఏజ్ కూడా కొంచెం లాస్ట్ ఇయర్ కూడా 1 month తోటి మాకు మిస్ అయింది. ఈ ఇయర్ అయితే ఇంకా నెక్స్ట్ చదువుకున్నంత ఓపిక మాకు లేదు సార్. మా పిల్లలు పెద్దగా అవుతున్నారు కాబట్టి డెఫినెట్లీ విల్ గో ఫర్ ద నెక్స్ట్ హైయర్ స్టడీస్. మా ప్రధానమైన డిమాండ్ సార్, మాకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పెట్టాలి సార్. టీఎస్పీఎస్సీ బోర్డు 7 లక్షల మందికి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పెట్టినప్పుడు మా మార్క్స్ తెలిసినప్పుడు మేము ఏ పొజిషన్ లో ఉన్నాం, అరే మా మార్క్స్ తక్కువ వచ్చినాయి, మాకు రాలేదని మాకు ఒక నమ్మకం ఉంటుంది సార్. మీరు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పెట్టకుండా మాకు మార్క్స్ తెలియకుండా ఒక ఏంటంటే హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చేస్తున్నారు. మరి 1:2 లో ఉన్నాం సరే, మా మార్క్స్ ఎన్ని ఉన్నాయి, మా ముందున్న అభ్యర్థికి జాబ్ వచ్చింది, మా కట్ ఆఫ్ ఎంత వరకు వచ్చింది, మేము ఏ పొజిషన్ లో ఉన్నాం, నెక్స్ట్ మేము ఏ లెవెల్లో ప్రిపేర్ కావాలి మాకు తెలియాలి సార్. అసలు మీరు నోటిఫికేషన్ లో అన్నది ఒకటి, మళ్ళీ బట్టి సార్ మీరు చెప్పింది ఒకటి చేస్తున్నది ఒకటి. మా జీవితాలతోటి చాలా ఆడుకుంటున్నారు సార్. 3,000-4,000 మంది కుటుంబాలు సార్ ఆగమవుతున్నాయి ఈ రోజు. దయచేసి మాకు న్యాయం చేయండి. సీఎం సార్ కి తెలియదు, సీఎం సార్ కి తెలియక చేస్తున్నారు అంటున్నారు. సరే సీఎం సార్ వెంట మల్లయ్య భట్ సార్ ట్రైబ్ కన్వీనర్ మీరు ఉంటున్నారు, మీకు తెలియదా? మీకు తెలుసు, అంతా తెలుసు. తెలిసి మా జీవితాలను నాశనం చేస్తున్నారు. దయచేసి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పెట్టండి. మాకు అనుమానం ఉంది, ట్రైబ్ బోర్డు మీద కూడా మాకు అనుమానం ఉంది. సో మా అనుమానాలు మీరు తీర్చాలి. డిసెండింగ్ ఆర్డర్ లో పోస్టులు అన్ని ఫిలప్ చేయాలి. 9,210 మొత్తం ఉద్యోగాలన్నీ ఫిలప్ చేయాలి. ఉండే సార్, అవరోహణ పద్ధతి ఉంది. ప్లస్ అంటే రీరిక్రూట్మెంట్ ఆప్షన్ కూడా ఉన్నది. రాని వాళ్ళకు తర్వాత అంటే మాలాంటి 1:2 లో వచ్చి అర్హులమే. ఇప్పుడు ఒక అభ్యర్థి ఉన్నారు సార్, డిఎల్ రాస్తాడు, జేఎల్ రాస్తాడు, పీజీటీ రాస్తాడు, ప్లస్ వాళ్ళకి అదర్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి సార్. ఒక అభ్యర్థి ఉన్నాడు, మ్యాథ్స్ రాస్తాడు, ఫిజిక్స్ రాస్తాడు. మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది. అంటే ఒక మనిషికి 5-6 పోస్టులు వచ్చినప్పుడు ఇలాంటి తర్వాత అదర్ లైబ్రరీయన్ అని ఉంది సార్, అందులో కూడా ఎలిజిబిలిటీ ఉంది సార్. వాళ్ళకి కొంతమందికి అందులో కూడా ఎలిజిబిలిటీ ఉంది, అది కూడా రాసుకున్నారు, అందులో కూడా వాళ్ళే ఉన్నారు సార్. మరి ఒక అభ్యర్థి 5-6 ఉద్యోగాలు సంపాదించినప్పుడు 5-6 ఉద్యోగాలు అయితే ఒకే అభ్యర్థి చేయలేడు. సో తర్వాత ఉన్న వ్యక్తి ఆప్షన్ ఇవ్వాలి, అతడు అర్హుడైతాడు. సో మీరు 2వ లిస్ట్ అయినా పెట్టండి, 3వ లిస్ట్ అయినా పెట్టండి, ఎన్ని లిస్ట్ అయినా పెట్టండి, కానీ 9,210 ఉద్యోగాలు అందరి ప్రతి ఒక్క అభ్యర్థిని నింపాలి, ఫిలప్ చేయాలి. ప్రధానమైన డిమాండ్ మాది ఇదే సార్. ఒక్క బ్యాక్లా మిగిలొద్దు. నా పేరు కొండపల్లి శ్రీను, గురుకుల టీచర్స్ అస్పిరెంట్స్. ఈరోజు ధర్నా చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏ రిక్రూట్మెంట్ బోర్డు అయినా కానీ ఒక ఆర్డర్ ప్రకారంగా ఫిలప్ చేయాలి. సో పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా నింపాలి. ఇక్కడ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఫస్ట్ కింది స్థాయి పోస్టులు నింపుతున్నారు. కింది స్థాయి పోస్టులు అయినా పీజీటీ నింపారు. సో పీజీటీలో ఉన్న వ్యక్తి రేపు జైల్లో ఉంటాడు, డిఎల్లో ఉంటాడు. సో పీజీటీలో ఉన్న వ్యక్తి జేఎల్ ఇస్తే జేఎల్డిఎల్కి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ ఏమైంది, పీజీటీలో ఖాళీ. పీజీటీలో ఖాళీ కావడం వల్ల విద్యా వ్యవస్థకే మాత్రమే కాకుండా దాని వెనుక ఉన్న మెరిట్ అభ్యర్థికి అన్యాయం జరుగుతుంది. సో ఇది కాకుండా డిసెండింగ్ ఆర్డర్లో నింపాలి. అంటే ఉన్నత స్థాయి పై స్థాయి పోస్టుల నుంచి కింది స్థాయి పోస్టులకు నింపాలి. అంటే ఏంటిది, డిగ్రీ లెక్చర్ నింపాలి, జూనియర్ లెక్చర్ నింపాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ నింపాలి, ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ నింపాలి. సో ఇది ఫస్ట్ ప్రధానమైన డిమాండ్. ఇంకో నెక్స్ట్ విషయం ఏంటంటే రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేది ఇవ్వాలి తప్పకుండా. రిలిక్విష్మెంట్ అర్థం ఏంటంటే ఒక క్యాండిడేట్ సేమ్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, అదే క్యాండిడేట్ పీజీ రాస్తాడు, టీజీడీ రాస్తాడు, జేఎల్ రాస్తాడు, డిఎల్ రాస్తాడు. అంటే 4ట్లో సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంది. ఒక పర్సన్ 4ట్లో సెలెక్ట్ అయితే ఆ పర్సన్ పిలిపించి నీకు ఏ జాబ్ అంటే ఇష్టమో ఆ జాబ్ను తీసుకొని మిగతా అన్ని జాబ్లోకి అతని పేరు రిమూవ్ చేసి నెక్స్ట్ పర్సన్లో ఉన్న వ్యక్తికి ఇవ్వాలి. సో ఇది రిలిక్విష్మెంట్ ఆప్షన్ అంటే. ఆల్రెడీ 2018లో కూడా ఇదే ఆర్డర్ ఫాలో అయింది. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్యాక్లాగ్ అవుతున్నాయి, వెనుక ఉన్న పర్సన్కి ఎఫెక్ట్ పడుతుంది. అందువల్ల మేము చెప్పే డిమాండ్స్ ఏంటంటే పై స్థాయి పోస్టుల నుంచి నింపాలి, డిఎల్ నింపాలి, జేఎల్ నింపాలి, పీజీటీ నింపాలి, టీజీ నింపాలి. ఆ విధంగా నింపుతూ రిలిక్విష్మెంట్ ఆప్షన్ తప్పకుండా తీసుకోవాలి. ఈ రోజు ఇచ్చినటువంటి అన్ని రిక్రూట్మెంట్ రిజల్ట్స్ లో చూస్తే అదే ఒకే పర్సన్ పీజీ లైబ్రరీలో ఉన్నాడు, డిగ్రీ లైబ్రరీలో ఉన్నాడు, జేఎల్ లైబ్రరీలో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు. ఒకవేళ పీజీటీ కనుక తీసుకుంటే పీజీలో ఉన్నాడు, జేఎల్లో ఉన్నాడు, డిఎల్లో ఉన్నాడు. అంటే ఒక పర్సన్ ఇన్ని జాబ్లు చేయగలుగుతాడా? చేయలేడు. కాబట్టి ఆ ఒకే పర్సన్ని ఏ జాబ్ కావాలో తీసుకొని మిగతా జాబ్లో అతను రిమూవ్ చేసి నెక్స్ట్ పర్సన్కి ఇవ్వడమే రిలిక్విష్మెంట్ ఆప్షన్ అంటే. సో ఈ ప్రధానమైన డిమాండ్ రెండు. ఒకటి పైనుంచి కిందికి నింపాలి, అదేవిధంగా రిలిక్విష్మెంట్ ఆప్షన్ ఫాలో కావాలి, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా ఇవ్వాలి. సో ఈ ప్రధానమైన డిమాండ్స్ ఉన్నాయి. దీని కోసం ఈ రోజు ధర్నా చేస్తున్నాం. ధర్నాలో ఉన్నటువంటి అయితే 2018లో కొన్ని కారణాలు అనివార్య కారణాల వల్ల అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ దీన్ని తీసేసింది, రిమూవ్ చేసింది.
అంటే రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 6A రూల్లో స్పష్టంగా ఉంది. ఒక పర్సన్ మెరిట్ లిస్ట్ తయారు చేసి ఆ మెరిట్ లిస్టులో పర్సన్ రిలిక్విష్మెంట్ ఇవ్వమని ఉంది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని రద్దు చేస్తుంది. ఇప్పుడు ప్రజాప్రభుత్వం అనుకుంటున్నటువంటి ప్రభుత్వం, నిరుద్యోగ పక్షపాతమైన ప్రభుత్వం వెంటనే దీన్ని పునరుద్ధరించి 6A రూల్ని రిలిక్విష్మెంట్ ఆప్షన్ని పునరుద్ధరించి కంటిన్యూ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రభుత్వం తప్పకుండా స్పందిస్తుందని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, మీ నిరుద్యోగులందరూ కలిసి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. సో డెమోక్రటిక్ ఉన్నటువంటి ప్రభుత్వం, రాజ్యాంగ ప్రభుత్వం తప్పకుండా వింటుంది. ఒకవేళ వినపోతే మాత్రం మా నిరసనలు డైలీ ఉంటాయి. మీకు త్వరలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎంపీ ఎలక్షన్లో నిరుద్యోగులకు సత్తా ఏంటో చూపిస్తాం. అంటే ఇక్కడ గురుకుల విద్యార్థులంతా మాకు రీలింక్విష్మెంట్ ఆప్షన్ ఇవ్వడం లేదు. అది 2017 రిక్రూట్మెంట్లో ఇచ్చారు, 2018లో ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వడం లేదని చెప్పేసి నిరుద్యోగులంతా వాళ్ళు ఇందిరా పార్క్ కాడ ధర్నా చేస్తూ ఉన్నారు. అది కంపల్సరీ అమలు చేయాలన్న ఒక డిమాండ్తోని వాళ్ళు గురుకుల బోర్డు కాడ అవసరమైతే అక్కడే కూర్చొని నిరసన వ్యక్తం చేసే ఒక డిమాండ్తో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వాస్తవంగా గురుకుల బోర్డు నియామకం అనేది సక్రమంగా జరగడం లేదు. గతంలో కూడా మల్లయ్య భట్టు వివిధ పేపర్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పిండు, డిసెండింగ్ ఆర్డర్లో నింపుతాం, డిఎల్ నింపిన తర్వాత జేఎల్ నింపుతాం, జేఎల్ నింపిన తర్వాత పీజీటీ నింపుతాం, పీజీటీ నింపిన తర్వాత టీజీటీ నింపుతాం అని స్పష్టంగా చెప్పాడు. కానీ ఆ పద్ధతి పాటించడం లేదు. ఈ గవర్నమెంట్ ఈ ఉద్యోగాలకు వెళ్ళి మళ్ళీ 3000 ఉద్యోగాలు మిగిల్చుకొని దానికి మళ్ళీ 2000 ఉద్యోగాలు కలిపి మళ్ళీ 5000తో 6000తో మళ్ళీ మేము గురుకులాలు చేసినామని గొప్పలు చెప్పుకునే ఒక ప్రయత్నం కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏ నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ పూర్తి చేయాలి, అవకాశం ఉంది. రీలిక్విస్ట్ ఆప్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంది, ఉన్నప్పుడు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? బట్ ప్రభుత్వం ఎమ్మటే మల్లయ్య భట్టు గారు, సిఎస్ గారు, విద్యాశాఖ కార్యదర్శి గారు అందరూ కూర్చొని మాట్లాడి ఈ రోడ్డు మీద ఎక్కుతున్నట్టు నిరుద్యోగులకు సమస్యను పరిష్కరించాలని ప్రధానంగా డిమాండ్ పెడుతున్నాం. దీంట్లో ముఖ్యంగా 3 అంశాలు. ఒకటి, జిఆర్ఎల్ ఇవ్వాలి, మెరిట్ లిస్ట్ ఇవ్వాలి. మొత్తంగా 3 లక్షల మంది ఉద్యోగాలు రాస్తే 3 లక్షల మంది ఉద్యోగాలు కంప్లీట్గా వాళ్ళ మార్కు లిస్ట్ ఇవ్వాలి. రెండవది, పైనుంచి కిందాక నింపాల. ఆ నింపే కార్యక్రమంలో భాగంగా రీలింక్విస్ట్ ఆప్షన్ కనుక ఇస్తే, ఈ రీలింక్విస్ట్ ఆప్షన్ ఇస్తే స్వచ్ఛందంగా నాకు పై ఉద్యోగం వస్తే కింది ఉద్యోగం వదిలిపెట్టుకుంటున్నారని ఆప్షన్ కనుక వాళ్ళ అవకాశం కల్పిస్తే ఈ సమస్య పరిష్కారం లభిస్తుంది. ఆ సమస్య పరిష్కారం కోసం గత 4 రోజులుగా ఈ గురుకుల విద్యార్థులు అనేవాళ్ళు రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఆ సమస్యను పరిష్కరించాలని ప్రధానంగా వాళ్ళ విద్యార్థుల పక్షాన నేను ఒక లెక్చరర్గా వాళ్ళకు మద్దతు తెలుపుతూ సమస్యను పరిష్కరించమని కోరుతా ఉన్నా. ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడా వాళ్ళు స్పందించకపోయినట్టు ఎలా ఉంటుంది? స్పందించకపోతే గతంలో కూడా చాలా మంది చాలా ఉద్యమాలు చేశారు. వాళ్ళు కూడా మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం, మాకు అన్యాయం చేస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఆ దిశగా వాళ్ళకు ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ. నా పేరు అస్మా. నేను మీరిచ్చిన తప్పిదపు ఫలితాల వల్ల ఉద్యోగాన్ని కోల్పోయిన ఒక బాధితురాల్ని. ఇది చూడండి, ఈనాడు స్టేట్మెంట్ మల్లయ్య భట్టు సార్, ఈయననే మల్లయ్య భట్టు సార్, చూడకుంటే చూడండి. ఇప్పుడు మల్లయ్య భట్టు సార్ గారు ఈయననే చెప్పిన స్టేట్మెంట్ ఇది. మేము డిసెండింగ్ ఆధార్లో బ్యాక్లాగ్స్ లేకుండా, ఒక్క బ్యాక్లాగ్ లేకుండా ఫిల్అప్ చేస్తామని చెప్పారు, సార్ గారే చెప్పారు. మరి ఈరోజు మాట తప్పుతున్నారు. ఇక మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థమైతలేదు. మరి ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారంటే, నా చేతుల్లో ఏమీ లేదు, మా చేతిలో ఏం లేదు, మొత్తం ప్రభుత్వం చేతిలో ఉంది, పోయి ప్రభుత్వం నుంచి ఒక జీవో తీసుకురాపోండి అని అన్నారు. మేము అక్కడ నుంచి ప్రభుత్వం దగ్గరకు పోయేసరికి చాలా టైం పట్టింది, లేట్ అయింది. దారిలో మాకు పెట్రోల్ అయిపోయి చాలా లేట్ అయింది అన్నట్టు. అందుకే ఇంకా ఏం చేయాలో మాకు అర్థం కాక ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ ధర్నా చౌక్లో వచ్చి కూర్చున్నాము. మేము ఫోన్లు చేసి, సార్ ఎందుకు సార్ ఫలితాలు ఇట్లా చేస్తున్నారంటే, మా సబ్ ట్యాంక్ పైన వస్తుంది, మా సబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ దిగింది అని కామెంట్స్ చేస్తున్నారు. మీకు బీపీలు షుగర్లు ఉన్నాయా, ఎందుకు ఆగుతలేదా అని చెప్పేసి అంటున్నారు కదా. మరి ఆగుతలేదు సార్, ఇప్పుడు కూడా మాకు ఆగుతలేదు. మరి మీరు చేసింది ఏంది? టీజీటీ ఫస్ట్ ఇస్తారా సార్? ఎన్ని బ్యాక్లాగ్స్ అవుతాయి? మీరు మరి ప్రభుత్వానికి, మీరు ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు తొందరగా రిజల్ట్స్ ఇవ్వండి అని ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు ఎల్బీ స్టేడియం నిండడం కోసం మీరు మీ స్వార్థం కోసం ఆలోచించారు, కానీ విద్యార్థుల గురించి ఆలోచించిరా మీరు? మేము మీకు ఫీజులు కట్టి ఎగ్జామ్ రాయలేదా? కావాలని మీరు ఫ్రీగా పెడితే వచ్చి రాసినామా? మేము ఎన్ని కోట్లు వసూలు చేసుకున్నారు మా దగ్గర నుంచి? మీరు ప్రతి ఎగ్జామ్ కి మేము ఫీజు కట్టి రాసినాము. మీరేం చేశారు? మీకు అప్పుడు టైం లేక 15 రోజుల్లో ఎగ్జామ్ నిర్వహించారు. 15 రోజుల బట్టి ఏం చేశారు? మాకు డిఎల్ కి, జేఎల్ కి, పీజీటీకి కామన్ పేపర్ అన్నిటికీ ఒకటే ఎగ్జామ్, అన్నిటికీ
ఇప్పుడు నేను పీజీటీ పేపర్లో సరిగ్గా రాయలేదు, ఆ ఒక్క పేపరే జేఎల్కి డిఎల్కి డిసైడ్ చేసేసింది కామన్ పేపర్. అట్లా నాకు తక్కువ రావచ్చు. అది మీరు మాత్రం చేస్తే తప్పిదాలు చేయొచ్చు, మేము మాత్రం మాటని మేము కరెక్ట్ గా అడగకూడదా? ఇది ఎక్కడ న్యాయమండి? మీరు పీజీటీ ఫస్ట్ ఇస్తే చెల్లింది, మీరు ఏం చేసినా చెల్లుతుంది. మరి మాకు కూడా ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు మేము కూడా ఆవేదనకు గురైనాం, ఎంత ఒత్తిడికి లోనంటాం. మేము కూడా ఆ రోజు చెప్పినాం, మీరెందుకు అన్నిటికీ కామన్ పేపర్ ఒకటే పెట్టిర్రు అని. మెథడ్ ఫస్ట్ పేపర్ జిఎస్ పేపర్ అన్నిటికీ ఒకటే ఎగ్జామ్ పెట్టేసారు. నా మూడు ప్రతిరోజు ఒకటే లెక్క ఉంటుందా? ఒక రోజు మంచిగా రాస్తా, ఒక రోజు అలసట వస్తా, ఒక రోజు సరిగ్గా రాయను, ఒక రోజు మంచిగా రాస్తా. ఏమైంది? ఇప్పుడు 3 పేపర్లు డిసైడ్ చేసినాయి ఒకటే ఎగ్జామ్. మీరు తప్పులు చేసి ఇప్పుడు పీజీటీ ఫలితాలు ఇచ్చి మమ్మల్ని మళ్ళీ ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నా అంటే మేము బ్యాక్లాగ్స్ పెడతాం, నెక్స్ట్ నోటిఫికేషన్ లో ఫిల్అప్ చేస్తాం అంటున్నారు. నెక్స్ట్ నోటిఫికేషన్ కంటే కొందరు హాస్టల్స్ లో ఉండి చదువుతున్నారు. వాళ్ళ ఖర్చులు మీరు భరిస్తారా? మాకు హాస్టల్ ఫీజులు మీరు కడతారా? రూమ్ రెంట్ మీరు కడతారా? మా ఇంట్లో పెళ్లిళ్ళు అని చంపుతున్నారు, వాళ్ళకి మీరు సమాధానం చెప్తారా? ఆగండి, మేము ఒక 1 year తర్వాత నోటిఫికేషన్ ఇస్తాం, ఆ తర్వాత మీ పిల్ల పెళ్లి చేయండి అని మీరు చెప్పగలుగుతారా? మా ఇంట్లో సమాధానం మీరు ఇచ్చేటట్టయితే 1 year తర్వాత ఎగ్జామ్ రాయడానికి మేము రెడీ. మరి ఇప్పుడు మా ఇంట్లో సమాధానం ఎవరు చెప్పాలి? మేము ఎన్నుకున్న ప్రభుత్వమా, లేకపోతే మేము నమ్మి పరీక్షలు రాసిన బోర్డా? మళ్ళీ బట్టి సారా ఎవరు చెప్తాను మాకు సమాధానం? మేము అదే అడుగుతున్నాము. మాకు బ్యాక్లాగ్స్ లేకుండా, ఒక్క పోస్ట్ కూడా మాకు బ్యాక్లాగ్ లేకుండా 9200 పోస్టులు ఫిల్అప్ చేయాలి. మీరు ఇచ్చిన మాట ప్రకారమే మీరు ఫిల్అప్ చేయాలి. మీరు గవర్నమెంట్ తో మాట్లాడుకుంటారా, ఎవరితోనో మాట్లాడుకుంటారా? మాకు సంబంధం లేదు. ఇప్పటి వరకు లేనిది మేము అడగట్లేదు. ఇంతకుముందు ఫిల్ చేశారు కదా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు 18లో 19లో ఫిల్అప్ చేశారు కదా. ఎన్ని లిస్టులు అంటే అన్ని లిస్టులు ఇచ్చి బ్యాక్లాగ్ లేకుండా చేశారు. ఇప్పుడు ఎందుకు వచ్చినాయి ఈ రూల్స్? ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? ఎందుకు మేము ఏమైనా పరీక్ష ఫీజు కట్టలేదా? మీరు ఎగ్జామ్స్ పెట్టిన 15 రోజులు ఊరికి ప్రతి జిల్లాలో ఊరికి మరీ ఎగ్జామ్స్ రాసినాం మేము. అప్పుడు ఎంత స్ట్రెస్ కి లోన్ అంటాం మేము, అన్ని స్ట్రెస్లు లోనే. మీరు ఇష్టం వచ్చినప్పుడు కీ పేపర్ పెట్టిరు, చూసుకున్నాం. అట్లా కూడా ఆందోళన చెందిన మాది మేమే నిద్రలేని రాత్రులు గడిపినాం. ఇప్పుడు ఎవరికి చెప్పాలి? మీరు ఎప్పుడంటే మీ ఇష్టం వచ్చినప్పుడు రాజ్యాంగ మొత్తం 1:2లు 1:1లు రిలీజ్ చేసిరు. ఆందోళన చెందినాం. మొన్ననే ఎల్వి స్టేడియంలో ఇచ్చిరు అపాయింట్మెంట్స్ పీజీటీ వాళ్ళకి. ఆ రోజు మాకు ఆపాలనే ఉద్దేశం లేదు, కానీ మేమేం కోరుకున్నామంటే సరే వాళ్ళకి ఇస్తే ఇచ్చుకోండి, మీకు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇస్తే ఇచ్చుకోండి, కానీ మాకు తర్వాత ఏర్పడిన బ్యాక్లాగ్స్ అనేవి మెరిట్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఇవ్వాలనే మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు ఏ ప్రభుత్వం వెనకాల ఒత్తిడి లేదు, మాకు ఏ ప్రభుత్వం నేర్పించలేదు. మేము చైర్ల కూర్చొని చదువుకునేటోళ్ళం ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతున్నాం. ఎవరి వల్ల కొట్లాడుతున్నాం? మేము చైర్ల కూర్చొని సిన్సియర్ గా చదువుకునేటోళ్ళం. మేము ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఎందుకు కొట్లాడుతాం? మేము మాకేం అవసరం? మాకేం పట్టింది? మా ఉద్యోగాలు మేము కోల్పోతున్నాం, మా ఉద్యోగాలు మీరు బరాబర్ లాక్కుంటున్నారు. మా ఉద్యోగాలు మాకు వచ్చేదాకా మేము వినేది లేదు. ఒకవేళ మీరు ఇట్లే మొండికేస్తే మాత్రం ఈ ప్రభుత్వానికి బోర్డుకి ఖచ్చితమైన బుద్ధి చెప్తాం. మేము ప్రభుత్వానికి మాత్రం ముందే ఉంది, ఎలక్షన్స్ లో మీకు 1 నెలలో బుద్ధి చెప్తాం. బోర్డుకి అయితే మాత్రం బోర్డు ముట్టడి చేస్తాం. ఏం జరుగుతుందో మీరు ఊహించలేరు. 9200 మంది అనుకుంటున్నారా ఏంది? 2,50,000 మంది రాసినాం. ఇక్కడ ఇంతమంది ఉండొచ్చు. మీ మీద ముట్టడి చేయడానికి మాత్రం 2 లక్షల మంది బరాబర్ వస్తాం. ఎంతమందిని ఆపుతారో ఆపుకోండి, కానీ ఖచ్చితంగా వస్తాం. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మా మీద దృష్టి సారించి ఖచ్చితంగా మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మెరిట్ లో ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలి. బ్యాక్లాగ్స్ ఒక్కటి కూడా ఉండొద్దు. మేము ఇదే డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో నిరాహార దీక్షలు జరుగుతాయి, బోర్డు ముట్టడి జరుగుతుంది, ఆత్మహత్యలు కూడా జరుగుతాయి. అందుకు మాత్రం ఒకప్పుడు తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు మెరిట్ లో ఉండి కూడా ఉద్యోగం రాకపోవడం వల్ల అవమానాలు భరించలేక ఊర్లో ఆత్మహత్యలు చేసుకుంటారు. అందుకు మాత్రం మీరు బోర్డు మెంబర్సే, ప్రభుత్వమే కారణమైతుంది, గుర్తుంచుకోండి. డెడ్లైన్ పెడుతున్నాం 100%. మీరు ఇప్పుడు మాకు బ్యాక్లాగ్ లేకుండా ఫిల్అప్ చేస్తేనే మేము మిమ్మల్ని ఓకే మేము ఎన్నుకున్న ప్రభుత్వం మాకు న్యాయం చేసిందని అనుకుంటాము. లేని పక్షంలో మాత్రం మీకు వచ్చే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె దింపుతాం. ఖచ్చితంగా మేము గురుకుల అభ్యర్థులం సార్. మాకు నోటిఫికేషన్ లో 9210 పోస్టులు ఇచ్చారు సార్. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, మల్లయ్య భట్ సార్ గారు ఏం చెప్తున్నారంటే, ఒక పోస్టుకి 2 ఫిల్ అయ్యారు సార్. డిఎల్లో, జేఎల్లో, పీజీటీలో. ఫస్ట్ సార్ ఏం చెప్పారంటే, డిజైనింగ్ ఆర్డర్ లో ఫిల్ చేస్తాం జాబ్స్ అని చెప్పారు. డిజైనింగ్ ఆర్డర్ అంటే పెద్ద పోస్ట్ నుంచి చిన్న పోస్ట్ కి జాబ్స్ ఇవ్వడం సార్. ఫస్ట్ డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, తర్వాత పీజీటీ, టీజీటీ ఇస్తారు సార్. ఇప్పుడు ఏం చేశారు, మధ్యలోనే పీజీటీ పోస్టులు ఫిల్ చేశారు సార్. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, పీజీటీలో జాబ్ వచ్చిన వ్యక్తికి డిఎల్ వస్తుంది, జేఎల్ వస్తుంది, పీజీటీ వస్తుంది, టీజీటీ వస్తుంది. అలా రావడం వల్ల ఒక వ్యక్తికి 4 పోస్టులు వస్తాయి సార్. అలా కాకుండా అతను డిఎల్ వెళ్ళిపోయిన తర్వాత అతనితో రిలింక్విష్మెంట్ ఆప్షన్ అని ఇప్పించుకొని నెక్స్ట్ మెరిట్ లో ఉన్న వాళ్ళకి జాబ్ ఇవ్వాలి సార్. సార్ అలా కాకుండా ఏం చెప్తున్నారంటే, మా చేతిలో ఏం లేదు, గవర్నమెంట్ ఏం చెప్తే అది వింటాము, అదే మేము రిలీజ్ చేస్తాము, మీరు ఒక జీవో తెచ్చుకోండి, మేము దాని ప్రకారం చేస్తామని చెప్పారు సార్. ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మాత్రం
ఏం చెప్పారంటే మేము డిజైనింగ్ ఆర్డర్లోనే ఇస్తాము, డిఎల్ జేఎల్ అలా ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మాత్రం మాట తప్పుతున్నారు సార్. అలా కాకుండా మాకేం చేయాలంటే డిఎల్ వచ్చిన వ్యక్తితోటి జేఎల్ వచ్చిన వ్యక్తితోటి మేము చిన్న పోస్టుకు వెళ్ళాము, పెద్ద పోస్టుకే వెళ్తాము, మా తర్వాత ఉన్న వాళ్ళకి జాబ్ ఇవ్వండి అని రీలింక్విష్మెంట్ అనే ఆప్షన్ ఇప్పించుకొని నెక్స్ట్ మెరిట్ లో ఉన్న స్టూడెంట్స్ కి జాబ్ ఇప్పివ్వాలని కోరుకుంటున్నాను సార్. మేము న్యాయపరమైనదే కోరుకుంటున్నాం సార్. 2,50,000 మంది రాశారు ఎగ్జామ్, అందరికి జాబ్ ఇవ్వమని మేము అడగట్లేము. 9,210 పోస్టులు ఉన్నాయి. దాని ప్రకారమే ఒక్కొక్కరిగా ఒక్కొక్క పోస్ట్ మాత్రమే ఇవ్వండి, ఒక్కొక్కరికి మల్టిపుల్ పోస్టులు కాకుండా ఇండివిజువల్ పోస్టులు ఇప్పించండి అనేది మా డిమాండ్. 9,210 పోస్టులు బ్యాక్లాగ్ కాకుండా అందరికీ జాబ్లు వచ్చే విధంగా చేయాలి. నెక్స్ట్ నోటిఫికేషన్ లో ఇస్తాము అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఇప్పటికే 10 సంవత్సరాలు వెయిట్ చేశాము, మా ఏజ్ అయిపోతుంది, పిల్లలు పెద్దగా అవుతున్నారు, మమ్మీ నువ్వు ఇంకా చదువుతున్నావా అంటారు, అత్త మామ ఉంటారు, ఇంకెన్ని రోజులు చదువుతున్నారు అంటారు, హస్బెండ్ కోఆపరేట్ చేయడు, ఇక్కడికి వచ్చి కోచింగ్ సెంటర్లో కూర్చొని లక్షలు ఖర్చులు పెట్టి హాస్టల్లో ఉండి ఇప్పుడు చదివాను సార్. మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెయిట్ చేసి మళ్ళీ చదవాలంటే మేము ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చుకోవాలి? ఇప్పటికే అప్పులు చేసి మేము చదువుకున్నాం సార్. ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తామంటున్నాము. మేమందరం మెరిట్ లో ఉన్నాం సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరం 1:2లో ఉన్న వాళ్ళమే. ఇప్పుడు పీజీటీలో ఆల్రెడీ ఎల్బీ స్టేడియంలో మొన్న పోస్టింగ్ ఇచ్చారు సార్. కంపల్సరీ వాళ్ళకి జేఎల్ వచ్చింది, డిఎల్ వచ్చింది సార్. 90% మెంబర్స్ కి జేఎల్ వచ్చింది, డిఎల్ వచ్చింది. వాళ్ళు పైకి వెళ్ళిపోయాక మిగిలిన పోస్టులు మెరిట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళతోటి ఫిల్ చేయాలని కోరుకుంటున్నాను సార్. ఇండివిజువల్ పోస్ట్ ఇప్పించాలి, రీలింక్విష్మెంట్ ఆప్షన్ ఇప్పించాలి. 9,210 పోస్టులకి ఎలాంటి బ్యాక్లాగ్ లేకుండా ఇవ్వాలి అనేది కోరుకుంటున్నాను సార్. ఇలా టీచర్స్ మైండ్ రోడ్ ఎక్కే పరిస్థితి మాకు తీసుకురావద్దు నెక్స్ట్ టైం అని మేము కోరుకుంటున్నాం సార్. ఒకవేళ ఇలా చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. ఇలా డూ ఆర్ డై అంతే. మాకు జాబ్ ఇచ్చే దగ్గర మేము ఇలాగే కోరుకుంటాం సార్. జీవో వచ్చే దగ్గర ఈ రోజు ఒక్క రోజే కాదు, రోజు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. మా డిమాండ్ ఏం లేదు సార్. మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ప్రభుత్వానికి ఎలాంటి బ్యాక్లాగ్ లేకుండా ప్రతి పోస్టుని ఇండివిజువల్ పోస్ట్ గా ఫిల్ చేయాలనేది మా డిమాండ్ సార్. ఇది మా రిక్వెస్ట్ సార్. చేతులెట్టి జోడించి చెప్తున్నాము, మాకేం చేయొద్దు, ఉన్నదాన్ని వాళ్ళు ఏం చెప్పారో దాన్ని మాత్రమే అమల్లో చేయండి అని చెప్తున్నాం. కొత్తగా ఏం చేయనవసరం లేదు. ఇప్పుడు మేము అది ఇవ్వడం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము కొత్త పోస్టులు ఇస్తే కొత్త నోటిఫికేషన్ ఇస్తే తను ఫిల్ చేసినట్టు, పాత నోటిఫికేషన్ లో ఫిల్ చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఫిల్ చేసినట్టు అనుకుంటారేమో. కానీ ఎవరిస్తే వాళ్ళకే కదా సార్ మేము ఓటేసేది. మేము వాళ్ళని ఎందుకు ఎన్నుకుంటాము? మీరు మంచిగా చేస్తే మీకు మేము అదంటాము. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయింది ఎందుకు? నిరుద్యోగుల నిరుత్సాహం వల్లనే వెళ్ళిపోయారు లాస్ట్ ప్రభుత్వం. ఇప్పుడు మీరు కూడా అదే చేస్తున్నారు. అలా చేయకుండా మాకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టే విధంగా చేయకుండా మాకు అన్ని ఫిల్ చేయాలని కోరుకుంటున్నాం. కొంతమందికి మొన్న నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. దేనికోసం మరి ఇవ్వడం జరిగింది? అది పీజీటీ సార్. అలా ఇవ్వడం వల్లనే డిఎల్ ఫస్ట్ ఇవ్వకుండా పీజీటీ ఇచ్చారు సార్. పీజీటీ ఇవ్వడం వల్ల ఏమైతుంది అంటే మళ్ళీ జేఎల్లో అతనికి పోస్ట్ వచ్చింది సార్, డిఎల్లో పోస్ట్ వచ్చింది, అన్ని డెమోలకు వెళ్తున్నారు. అతనికి పీజీటీ పోస్ట్ కూడా తీసుకున్నాడు మన ఎల్బీ స్టేడియంలో. మళ్ళీ 28వ తారీఖు మిగతా వాళ్ళకి పోస్ట్ ఇస్తాము అంటున్నారు. కానీ ఈ బ్యాక్లాగ్ అనేది ఉంచుతామని చెప్తున్నారు సార్. అలా ఇవ్వకుండా రీలింక్విష్మెంట్ ఆప్షన్ అనేది మా మెయిన్ మోటో సార్. తర్వాత ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్ వెళ్ళకూడదు. అన్ని పోస్టులు ఇప్పుడు రాసిన ఎగ్జామ్ లో మెరిట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళతో ఫిల్ చేయండి అనేది మేము కోరుకుంటున్నాం సార్. ఇదే మేము. నమస్కారం అండి, నేను ఒక గురుకుల అభ్యర్థినండి. యాక్చువల్గా దేశ భవిష్యత్తు అనేది తరగతి గదిలో తీర్చిదిద్దబడుతుందనే నానుడి ఈరోజు టీచర్స్ని రోడ్డు మీదకి వచ్చి మాకు డిమాండ్ల కోసం మేము అరవాల్సిన పరిస్థితి తీసుకొచ్చిన ఎవరిదండి ఇది? తీసుకొచ్చిన పరిస్థితి ఎవరి తప్పండి? ఇది ప్రభుత్వాందా లేకుంటే మలేబట్టి సార్దా? ఎవరిదండి తప్పు? మాదా సార్? మేము ఇంత కష్టపడి చావో రేవా అని నోటిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత చావో రేవో అని కూర్చొని 2 సంవత్సరాల నుంచి మేము చదవడం వల్ల మాకు ఒక మంచి మెరిట్ వచ్చింది. మెరిట్ వచ్చిన తర్వాత యాక్చువల్గా ఈ గురుకుల బోర్డు అనేది స్టార్టింగ్ నోటిఫికేషన్ నుంచి ఒక గందరగోళాన్ని సృష్టించింది. ఈ గందరగోళం వల్ల అన్ని పేపర్స్ అనేవి డిఎల్కి, జేఎల్కి, పీజీటీకి సేమ్ పేపర్ 1 పేపర్ 2 సేమ్ పేపర్ 1 పేపర్ 2 ఇవ్వడం వల్ల ఈ నెక్స్ట్ ఒక సబ్జెక్ట్ పేపర్ 3 అనేది టీజీటీకి వేరు, పీజీటీకి వేరు, డిఎల్కి వేరు, జేఎల్కి వేరు అలానే ఇచ్చారు. ఈ పేపర్ 1 పేపర్ 2 అనేది సేమ్ ఇవ్వడం వల్ల ఈ డిఎల్కి, జేఎల్కి పీజీటీకి ఉన్న వాళ్ళకందరికీ మాక్సిమం మెరిట్ స్కోర్ వచ్చిందండి. ఈ సేమ్ స్కోర్ అనేది మళ్ళీ ఫార్వర్డ్ అవుతూ వచ్చింది. దానివల్ల చాలా మంది పీజీటీలో వచ్చిన ర్యాంకులకి, పీజీటీలో వచ్చిన మార్క్సే జేఎల్కి, డిఎల్కి సేమ్ హైయెస్ట్ మార్క్స్ వచ్చింటాయి. దానివల్ల వాళ్ళంతా ఏంటి పీజీటీలో వచ్చిన మెరిట్ వాళ్ళు అందరు జేఎల్కి మెరిట్లో ఉంటారు, డిఎల్కి మెరిట్లో ఉంటారు. దీనివల్ల వాళ్ళకి డిఎల్కి వచ్చే ఛాన్స్ ఉంది, జేఎల్కి వచ్చే ఛాన్స్ ఉంది, పీజీటీకి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ మన మలేబట్టి సార్ ఏమన్నారు? ఫస్ట్ హై క్యాడర్ నుంచి లోయెస్ట్ క్యాడర్ పోస్టులను భర్తీ చేయడం వల్ల బ్యాక్లాగ్ లేకుండా చూసుకుంటామని చెప్పారు. మనకి మాట ఇచ్చారు కానీ ఆ మాట ఈ రోజు నిలబెట్టకపోకపోవడం వల్ల ఈ రోజు మనం రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితికి కారణం మలేబట్టి సార్ చొరవ తీసుకొని రేవంత్ రెడ్డి సార్కి వినవించాల్సిందిగా మేము కోరుతున్నాం సార్. ఫస్ట్ ఈ డిఎల్కి, జేఎల్కి వీళ్ళకి రిలిక్విష్మెంట్ ఆప్షన్ ఇవ్వడం వల్ల టీజీటీ, పీజీటీ, జేఎల్కి వచ్చే జరిగే అన్యాయాలని మనము అరికట్టవచ్చు సార్. ప్లీజ్ సార్, ఇది ఒక మా విన్నపంగా రేవంత్ రెడ్డి సార్ మాకు హెల్ప్ చేయండి సార్ కొంచెం. థ్యాంక్ యూ సార్.
ఇక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి పోస్టులను ఇమ్మీడియట్ గా భర్తీ చేయాలి, బ్యాక్ లాగ్ వద్దు. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఫిల్ చేసినటువంటి పోస్టులకు గాను దాంతో పాటు ఇంకొక 5 నుంచి 6,000 పోస్టులు కూడా అలానే మిగిలిపోయినాయి. కాబట్టి ఇమ్మీడియట్ గా మరి వాటిని కూడా ఫిల్ చేయాలని చెప్పేసి, ఒకవేళ కనుక ఫిల్ చేయనట్టు అయితే ఉంటే ఖచ్చితంగా కూడా సర్కార్ పైన మేము తిరగబడతాము. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడిస్తున్నటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నటువంటి సంఘటన అయితే చూసుకోవచ్చు.